నమస్తే సార్. నమస్తే అండి. సార్ మొన్న రీసెంట్‌గా మనం చూసాం జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది. అవును. రాళ్ల దాడి జరిగిన మరుసటి రోజే హ్మ్. బాబు గారి మీద గాని, పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ల దాడి అనేది జరిగింది. అవును. ఈ వరుస దాడులకి కారణం ఏమంటారు? ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేసి నేను చెప్తాను. హ్మ్. ఇదేది జరగకముందు పవన్ కళ్యాణ్ ఎవరో మా తాలూకు ఫ్యాన్స్ రూపంలో వచ్చి సన్నటి బ్లేడ్లు వేల మధ్య పెట్టుకొని వస్తున్నారండి, తెగుతున్నాయండి అని గగ్గోలు పెట్టాడు. హ్మ్. ఎవరు పట్టించుకోలేదే? పోలీసులకి సంబంధం లేదా? సీఎం గారికి సంబంధం లేదా? సాటి ప్రత్యర్థి అంటే పర్యటనలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయంటే పోలీసుల్ని కేటాయించవలసిన అవసరం లేదా? దీని వెనక గూడు పుటానికి కుట్ర లేదా? అంటే వాళ్ళు చెప్తుందేంటంటే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు కదా అని వాళ్ళంటున్నారు. అలాగే ఇప్పుడు ఇది కూడా అక్కడికే వస్తున్నాను. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు అన్నట్టే హ్మ్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు కదా. ఇప్పుడు లేదు లేదు అనడానికి 5 సంవత్సరాల ముందు నువ్వేం చేశావు? నీ అభిమాని చేత కత్తిపూట కోడి కత్తే డ్రామా ఆడి ఇక్కడెక్కడ వైద్యం చేయించుకోకుండా ఇలా బయటికి తెలియకుండా చేతితో పట్టుకొని హైదరాబాద్ వచ్చి తీరిగ్గా వైద్యం చేయించుకుంటావా? ఇందులో కొంతమంది కుక్కలు ఏమన్నారంటే ఆ కోడి కత్తికి విషం పూసినట్టు ఉండొచ్చు వీళ్ళు చూసినట్టు. అంబటి రాంబాబు అన్నమాట. ఏంటి వాగుళ్ళు? విషం పూసి ఉండొచ్చు, ఆయన చంపే ప్రయత్నం కావచ్చు. ఇలాంటి రోజా లాంటి వాళ్ళు వీళ్ళందరూ మురిగే కుక్కలన్నమాట వీళ్ళు. అంటే ఇంగితం లేదు, విజ్ఞత లేదు, ఆలోచన లేదు. ఆ పూటకి గడిచిపోతే చాలు అనుకున్న వాళ్ళే వీళ్ళందరూ. మరి అక్కడకు అంటే అక్కడ వైజాగ్‌లో నీకేదో కోడి కత్తి డ్రామా అయితే, పొడిచింది ఒకటైతే కత్తి ఒకటి చేతిలో ఉంది. పొడిచిందెవరు? ఎవరో బొత్స శ్రీని తాలూకు మేనల్లుడు అని పెద్ద విజయనగరంలో పేరు. పెద్ద పేరు మోసిన రౌడీ. హ్మ్. అంటే ఆల్మోస్ట్ పర్సంటేజ్ అంతా విజయనగరంలో వసూలు చేస్తుంటాడు. ఆయన చేతిలో కత్తి లేదప్పుడు. ఈ కోడి కత్తి శ్రీని చేతిలో కత్తుంది. మరి ఇంత నాటకం ఆడావు. ఎప్పుడు? ఎలక్షన్‌కి ముందు. దానికి ముందు చిన్నాన్ని ఏదో హార్ట్ అటాక్ అని చెప్పావు, నెత్తురు కక్కున్నాడని చెప్పావు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పావు. తర్వాత లేదు లేదు ఇది సిబిఐకి అప్పచెప్పాలన్నావు. తర్వాత అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, నేను పరిష్కరించేస్తానని చెప్పావు. ఇన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నావే. సిబిసిఐడి వచ్చి నిర్ధారించి గూగుల్ ట్రాక్అవుట్ తీసిన తర్వాత అవినాశరెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ గూడు పుటాన్ని వేసుకున్నారు అవన్నీ ట్రేస్ అవుట్ చేశారు. అంతకు మించి ఏంటంటే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఇలా వెళ్ళామండి, ఇలా తాగామండి, పూటుగా తాగామండి, ఎవరు రాలేదని 11:30 గంటలప్పుడు ఆయన వచ్చాడండి, ఆయన అడ్డుకున్నామండి, మాట పెరిగిందండి, ముందు ఒక గుద్దారండి, ఎవరు గుద్దారో చెప్పారు, వెనక్కి పడిపోయాడండి. ఆ తర్వాత ఏమో మళ్ళీ లేచేసరికి గొడ్డలతో ఒక నరికారండి. హ్మ్. 2, 3, 4, 5, 17 సార్లు గొడ్డలతో పొడిచారండి. 17 సార్లు గొడ్డలతో పొడిచినప్పుడు కూడా ఆయన లేకపోతుంటే చివరిసారిగా నేను పెద్ద కత్తి పట్టుకొని పొడిచేశానండి. ఆ గొడ్డలు తయారు చేసింది నేనేనండి. పక్క ఊరికి వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా. అంటే ఎప్రూవర్గా మారి చెప్పిన తర్వాత ఇంకెంతకాలం డ్రామాలు ఆడతావు? ఒక పక్క మీ నాన్న చచ్చిపోయాడు అన్నావు. ఆ రోజే ముఖ్యమంత్రి అవ్వడం కోసం అందరి దగ్గర సంతకాలు తీసుకున్నావు. మీ నాన్న తర్వాత నాన్న చిన్నాన్నే కదా! ఆయన కొంచెం వాళ్ళకి ఫ్యాక్షన్ గడ్డైనా ఎథిక్స్ ఉన్నాయి వాళ్ళకి. హ్మ్. లేదురా మన మన తాలూకు గ్రూప్ వేరు. వాళ్ళు ఒక గ్రూపు. వాళ్ళలో మనం కలవద్దు. ఏముంది రాజశేఖర రెడ్డి తర్వాత ఏమో షర్మిలని ప్రమోట్ చేసుకుందాం. షర్మిల ఉంది కదా! నువ్విక్కడ చూసుకో అనేసరికి ఇంకక్కడ ఇవి ముసలి కొడుకులుంటే ఎప్పుడు ఏదో ఆటంకం పెడతారని తర్వాత భగవంతుడు ఏదో శిక్ష వేసాడానికి. ఎవరు నరికారో, ఎవరు గొడ్డలతో పొడిచారో అందరికీ తెలుసు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. కానీ నీకు ప్రాణభిక్ష పెట్టింది, నీకేమో పదవి భిక్ష పెట్టింది మాత్రం షర్మిల. ఎవరు ఎన్ని అనుకున్నప్పుడు కూడా జగనన్న వదిలిన బాణాన్ని అనుకుని వచ్చి నిజంగా బాణంలా గుచ్చుకుంది. ప్రేక్షకులను ప్రజల్ని ఆకట్టుకుంది. తర్వాత ఏంటంటే ఆయన పదవిలో కూర్చున్నంత వరకు కూడా తను వేచి చూసింది. నువ్వు కృతజ్ఞతగా ఏం చేశావు? ఏం చూసావు?
ఇది పక్కన పెట్టినట్టయితే ఇప్పుడేమో అల్లర్లు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఏమైనా నువ్వు పదవిలో ఉంటుండగా, ముఖ్యమంత్రిగా ఉంటుండగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్‌షిప్ వెళ్ళినప్పుడు అంటే మీ పార్టీ వాళ్ళు కాకుండా ఇంకో పార్టీ వాళ్ళెళ్తే చెయ్యి నరికేసినప్పుడు ఏమైపోయిందిది? హ్మ్. మీ పార్టీ వాళ్ళకే నామినేషన్ వేస్తానంటే వాళ్ళని హింసించినప్పుడు ఏమైపోయింది? అది దాడి కాదా? దాన్ని దాడి అనరా? ఒక ఒక అక్కని ఎవడో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడని, ఏదో వెంటబడుతున్నాడని, తమ్ముడు అడిగాడని 14 సంవత్సరాల కుర్రాడిని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఏమైపోయిందండి? నీ ఇంటి పక్కనే ఉన్నటువంటి నీ తాడేపల్లి ప్యాలెస్‌కి ఒక 100 గజాల దూరంలో ఉన్నటువంటి ఒక మామూలు చిన్న ఇల్లు. ఆ ఇల్లు తొలగించేయమంటే ఏమిటయ్యా ఇది అన్యాయం అని అడిగి పవన్ కళ్యాణ్‌కి పిటిషన్ ఇచ్చినందుకు అలా అన్నయ్యని చంపేస్తారా? ఇది దీన్ని దాడనరు? కాదండి. ఎన్ని రకాల హింసకి ప్రేరేపించింది మీరు. హింసాత్మకమైన పనులు చేయిస్తుంది మీరు. కేసులు పెట్టేదే మీరు. ఎంత అన్యాయంగా చేశారండి. ఎన్ని దాడులు కాదా? అమరావతిలోమో ఇంట్లో దూరి గంజాయి పెట్టేసి మీరు గంజాయి అమ్ముతున్నారన్నారు. ఇట్లాంటి ఆలోచనలు ఎవరికొస్తాయి? అమరావతిలో ఒక ఇంట్లో దూరిపోయి ఆవిడ పిలిచింది, వచ్చాను, డబ్బులు కూడా ఇచ్చానని చెప్పేసి ఆవిడనొక ఒక వ్యభిచారి కింద చిత్రీకరించడం ఏమనుకుంటారండి? ఎంతెంత ఘోరమైన పనులు చేశావు. వీటన్నిటికంటే ఈ దాడులు ఎక్కువైపోయినాయా? ఈ దాడి నువ్వే చేయించుకున్నావు. అది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే చేయించారంటారా దాడనేది? నేను నిన్న చెప్పాను చూసారా? హ్మ్. దాడి చేస్తే రాయి కనిపించాలి కదండీ! హ్మ్. అంత గాయం చేసిన తర్వాత ఆ రాయి ఆకాశంలోకి వెళ్ళిపోదు కదా! ఆ రాయి మాయమైపోదు కదా! ఇట్లాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు ఆ సెక్యూరిటీ వాళ్ళు ఊరుకోరు కదా! ముందు ఏ ఏ ఏ రాయితో గాయం వచ్చిందో ఆ రాయిని పట్టుకుంటారు. ఓహ్! ఇది ఈ స్టోన్‌తో కొట్టారు. కత్తిలాగా ఉంది. ఇదంతా ప్లాన్డ్‌గా ఉందని చెప్పొచ్చు. మీరు ప్లాన్డ్‌గా హైటెక్ డ్రామా ఆడిన తర్వాత ఎవరు కొట్టారో ఏం చెప్తారు? హ్మ్. అది మీలో మీరే ప్లాన్ చేసుకున్నారు. అందరూ రెడీగా ఉన్నారు అక్కడ. మేకప్ మ్యాన్‌లు అందరూ రెడీగా ఉన్నారు. మొదట చూసినప్పుడు కన్ను ఎర్రగా ఉంది. మామూలుగా తేరిపారా ఉంది. ఇక్కడ చిన్న బ్లీడింగ్ ఉంది. అంటే మీకు ఆ గది పూల మాల పడగానే లైట్లు ఆఫ్ అయ్యాయి. లైట్లు ఆఫ్ అయిన తర్వాత టక్కుమని టవల్ పెట్టేసుకున్నాడు. ఈ టవల్ పెట్టుకుంటే టవల్ దేనితో పెట్టుకున్నాడో ఎవడికి తెలుసండి. ఆ టవల్ పెట్టుకొని ఇలా తీసేసరికి నెత్తురు గారిపోతుంది. ఇట్లాంటివి చేసినట్టయితే ఎవరిని పట్టుకుంటారు? పట్టుకోవాలంటే అధికారం మీ చేతిలో ఉంది. పట్టుకోవచ్చుగా. ఇప్పుడు 3 రోజులు అయిపోతుంది కదండీ! ఎవరినో తీసుకురావచ్చు కదా! ఎవడో ఒకడు దొరికాడట, వాడిని విచారిస్తున్నారట. ఆ ఒక్కడు తెలుగుదేశం వాడై ఉంటాడని వీళ్ళు చెప్తారు. హ్మ్. వాళ్ళు లాస్ట్‌కి గట్టిగా పూనుకున్నట్టయితే, లేదు నాకింత ఇస్తానని చెప్పారు. ఈ పని చేయమని చెప్పారు. ఎక్కడ తగలకుండా చేయమని చెప్పారు. అది బట్టి డ్రా చేసలేదు నేను అనేది చేస్తాడు. ఎవడో మేకప్ అని చేసిన పనిది. తర్వాత వెంటనే అంతా కన్ను ఇక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ నల్లగా అయిపోయిందండి. హ్మ్. ఈ నుదురు బ్లాక్ అవుద్ది గానీ, ఇక్కడ ఈ కన్ను ఇలాగా. ఈ పైనండి. పైన దెబ్బ తగిలితే ఇది బ్లాక్ అయింది. ఇదంతా బ్లాక్ అయిందన్నమాట. ఇది. ఆ! ఈ సైడ్. ఇదంతా బ్లాక్ నిమిషంలో అయిపోయింది బ్లాక్. అవును. ఇవన్నీ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటాయండి. హ్మ్. అయినా అధికారం మీ చేతిలో ఉంది. మీ 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 మాట పోలీసులు వింటున్నారు. పోలీసులు మీ దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు హ్మ్. వాళ్ళు వార్నింగ్ ఇవ్వచ్చు కదా! కమాన్ సాయంత్రంలోగానే తెలియాలంటే తప్పకుండా తీసుకొస్తారు ఎవరినో. హ్మ్. వాళ్ళు పోలీసులు ఎందుకవుతారండి? అయితే ఇక దాడుల గురించి చెప్తున్నాను. మరి రాళ్ళ దాడి మన పవన్ కళ్యాణ్ మీద జరిగింది. చంద్రబాబు నాయుడు మీద జరుగుతుంది. ఇక రాళ్ళ దాడులు జరుగుతుంటాయి. అది పోలీసుల బాధ్యత. ఎందుకంటే ఇది రాళ్లతో దాడి చేసుకోవడం అన్నది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? నలుగురిని బొక్కలో పెట్టినట్టయితే మిగతా వాళ్ళందరూ జాగ్రత్తగా ఉంటారు. రాళ్ల దాడి జరుగుతుందంటే ఏంటి? దాన్ని ఇప్పుడు నివారించవలసినటువంటి ధర్మం ఎవరిది? పోలీసులది. ఆ పోలీసులు ఏం చేస్తున్నారు? అక్కడ అది హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తున్నారు. ఈ దాడికి హద్దు ఎక్కడుంటుంది? ఒక నేరం చేసేవాడండి. ఆ నేరం చేసేవాడికి సరైన శిక్ష వేసినట్టయితే రెండో వాడు నేరం చేస్తాడా? చేయడు కదా! చూడండి ఇక ముందు మనం ఎన్ని దాడులు అనుకుంటామో. 22 నుంచి ఏదో నామినేషన్లు అంటున్నారు. చూడండి ఇక ముందు ఎన్ని జరుగుతాయో చూడండి. ఎవరికీ లేనిది బాధ ఏంటండి? ఇక్కడేమో అవినాష్ రెడ్డి లాంటి క్రిమినల్స్ యథేచ్ఛగా కారులో తిరుగుతూ మళ్ళీ ఎంపీగా నిల్చున్నాడు. అసలు క్రిమినల్స్ ఎవరు ఎంపీగా నిలవకూడదు కదా!
అది చట్టం, మన రాజ్యాంగం చెప్పింది కదా, ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా, ఎవరు ఫాలో అవుతున్నారు? అందరినీ నిర్దేశించి నిజమైన మార్గంలోకి వెళ్ళేలాగా అంత కమెంట్ చేసేది ఎవరు నాకు తెలియటం లేదు భారతదేశంలో. సార్ ఇప్పుడు ఉమ్, సాక్షాత్ ఒక సీఎం గారి మీదే రాళ్ళ దాడి జరిగిందంటారు. ఉమ్, జరిగింది కదా! ఉమ్. అది పోలీసుల వైఫల్యమే అని అంటారా మీరు? 100కి 100 పాళ్ళు పోలీసులు వైఫల్యమేనండి. హ్మ్. ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ స్క్వాడ్ ఉంటుందండి. వాళ్ళు చూస్తారు. సిఐడి చూస్తారు. డీజీపీ చూస్తాడు. చెప్తాడు ఇన్ని గంటల్లోగా మీరు ఛేదించుకొని వచ్చి నాకు ఆ ముద్దాయిని ఎవరినో దగ్గర పెట్టారని. ముద్దాయిని దగ్గర పెట్టినట్టయితే వాళ్ళు గుట్టు తేలిపోతుంది. హ్మ్. ఇప్పుడు కోడికత్తి శ్రీని దొరికాడండి. 5 సంవత్సరాలు పెట్టారండి. వాడు బయటికి తీసుకొచ్చి చెప్పంటే ఏమంటాడు? ఇదంతా చెప్పేశారు కదా! వాళ్ళ గుట్టు బట్టబయలవుతుంది కదా! అందుకు కోడికత్తి శ్రీనేమో 5 సంవత్సరాలు ఉంచారు. పోనీ ఒక్క వాయిదానికైనా వెళ్ళాడాయన? వెళ్ళలేదు. అందువలన వాళ్ళు గుట్టు బయటపట్ట అంటే బట్టబయలవుతుందని వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అది ఎస్కేపిజం అవాయిడ్ చేయడం కోసం వాళ్ళు తీసుకోవాల్సినటువంటి తెలివితేటలైన ఆలోచనలు ఆ పోలీసులే చెప్తారు. మీరు ఈ ఆలోచనలు ఇలా ఉంటే మీకు ఏ ఇబ్బంది లేదని చెప్పేసి. వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతారు. పోలీసులు అంటే పోలీసులా? ఏదో డీజీపీ లాంటి వాడు చెప్తారన్నమాట. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి దిస్ ఇస్ నాట్ ఫెయిర్ బట్ వీ విల్ డూ అని చెప్తారు. అంతకంటే ఎక్కువ చెప్పరు కదా! అది కరెక్ట్ కాదని చెప్తారు. ఓకే. బీయింగ్ సీఎం యూ షుడ్ ఒబే. హ్మ్. మేము తప్పకుండా ఒబే చేయగలం గనుక మేము ఒబే చేస్తాం. అది. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.